గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన సుధీర్ బాబు గారు లీడ్ యాక్టర్గా వచ్చిన మా నాన్న సూపర్ హీరో అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ప్రకాష్ అనే వ్యక్తి తల్లి లేని తన కొడుకు జానీని ఒక అనాథాశ్రమంలో వదిలేసి నేను జాబ్ కోసమని వెళ్తున్నా, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తా అని తన కొడుకుతో చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏంటంటే అలా వెళ్ళిన ప్రకాష్ మళ్ళీ తిరిగి రాకపోవడంతో ఆ అనాథాశ్రమంలో ఉన్న జానీని శ్రీనివాస్ అనే వ్యక్తి దత్తత తీసుకుంటాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, జానీని దత్తత తీసుకున్న తర్వాత శ్రీనివాస్ లైఫ్లో జరిగిన మార్పులేంటి, అండ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా అసలు జాబ్ కోసమని వెళ్ళిన ప్రకాష్ మళ్ళీ తిరిగి రాకపోవడానికి రీజన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, నాకైతే నచ్చింది. కొంచెం స్లోగా రన్ అయ్యే ఫస్ట్ హాఫ్, ఒక థ్రిల్లింగ్ ఇంటర్వెల్ బ్లాక్, ఎమోషనల్గా రన్ అయ్యే సెకండ్ హాఫ్, అండ్ ఖచ్చితంగా కళ్ళంట నీళ్ళు తెప్పించే క్లైమాక్స్ ఎపిసోడ్. ఓవరాల్గా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ పై వచ్చిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నేను కూడా ఒక మంచి యాక్టర్నే అని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మన సుధీర్ బాబు గారికి ఈ మూవీ బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఎందుకనేసి అంటే ఈ మూవీలో తన యాక్టింగ్ అయితే చాలా ఇంటెన్స్గా అండ్ న్యాచురల్గా ఉందన్నమాట. అలాగే తనను దత్తత తీసుకున్న తండ్రిగా మన సియాజీ సిండే గారు, అండ్ కన్న తండ్రిగా సాయి చంద్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పట్లాగానే వీళ్ళ యొక్క ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్తో చించి పడేశారనే చెప్పాలి. మెయిన్గా ఈ మూవీలో సాయి చంద్ గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇప్పుడు టెక్నికల్ టీం వర్క్ విషయానికి వచ్చినట్లయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అలాగే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు. ఈ ఎమోషనల్ డ్రామా బేస్డ్ మూవీకి బాగా యాప్ట్ అయినాయి అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది, అండ్ కొన్ని సీన్స్ అయితే మనం ఇంతకు ముందు వేరే మూవీస్లో చూసేసిన ఫీలింగ్ అయితే ఇస్తాయన్నమాట. అలాగే ఇందులో హీరోయిన్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సో తనని ఇంకా బెటర్గా యూజ్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మా నాన్న సూపర్ హీరో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది, అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.